ఒకరోజు ఒక రాజు అడవికి వెళ్ళాడు. వేటాడే ప్రయత్నంలో అమాంతంగా సింహం వచ్చి రాజు మీద పడబోతుంటే అదే సమయంలో ఒక యవనస్తుడు బలమైన వాడు వేటాడడానికి తుపాకీతో అడవిలోకి వెళ్ళాడు. సింహం వచ్చి ఆ రాజు మీద పడుతున్నప్పుడు ఆ కుర్రవాడు అడ్డొచ్చి తుపాకీతో ఆ సింహాన్ని కాల్చివేసి రాజును కాపాడాడు. రాజు చాలా సంతోషించి, ఎవరో బాబు, సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణం కాపాడావు, నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నేను నీ కోరిక తీర్చాలని ఆశపడుతున్నానని అంటే ఆ కుర్రవాడు ఒక మాట అన్నాడు, రాజా నాకే కోరిక లేదు, కానీ మీరు మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వస్తే సరిపోతుంది, ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడే రండి రాజా అని అంటే, తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తాను, పక్కనే మంత్రి ఉంటే మంత్రి భోజన ఏర్పాట్లు చేయని చెప్పి అన్నాడు. మంత్రి ఈ కుర్రవాడు ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాడు. ఆ కుర్రవాడేమో ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ గుడిసెలోకి వచ్చి రాజేం భోంచేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. ఆ ఇంటికి, ఆ గుడిసెకు దారి కూడా సరిగా లేదు. కాబట్టి మంత్రి ఏం చేశాడంటే, రథం కూడా వెళ్ళడానికి సరిగా దారి లేనటువంటి ఈ మార్గంలో రాజేం వస్తాడని చెప్పి రహదారి వేయించాడు. గుడిసెలో వచ్చి రాజేమి భోంచేస్తాడని చెప్పేసి అద్భుతమైన బంగ్లా కట్టించాడు. లోపల కింద ఏం కూర్చుంటాడు రాజు అని చెప్పేసి చక్కగా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత రాజుకు ఒక అలవాటు ఉంది, ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకోవడం. ఈ కుర్రోడికి ఏమో ఉండదే కొంచెం స్థలం, కాబట్టి పెద్ద బంగ్లా కట్టించాడు. వెనకాల ఉద్యమంలో చక్కని తోట వేయించాడు. ఇదంతా చేసిన తర్వాత రాజుకు రుచికరమైన భోజనం ఈ కుర్రోడు ఏం చేస్తాడు? రాజు యొక్క రుచి ఎవరికి తెలుసు? తెలిస్తే రాజు భార్యకి తెలియాలి, రాజు కుమార్తెకి తెలియాలి. రాజు భార్య గారు తీసుకొచ్చి ఇక్కడ వంట ఏం చేయిస్తాడని చెప్పి ఆలోచన చేస్తే రాకుమార్తె వచ్చి భోజనం వండితే బాగుంటుంది. ఇదంతా ఆలోచన చేసిన తర్వాత మంత్రి వెళ్ళి రాజుతో ఒక మాట అన్నాడు. ఏమిటంటే, రాజా, ఎప్పటి నుంచో మీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక తెలివైన కుర్రవాడి కావాలని చెప్పి అడుగుతున్నావు కదా, నాకు దొరికాడు రాజా అని చెప్పి అన్నాడు. ఎవరు మంత్రి అని అంటే, మిమ్మల్ని ప్రాణానికి అడ్డుపడి కాపాడినట్టు ఆ కుర్రవాడే తర్వాత రాజు కావడానికి యోగ్యుడు అని చెప్పి అన్నాడు. ఎలా చెప్పగలవంటే, వాడు చాలా తెలివైనడు రాజా, మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీరు భోజనమే కదా అనుకున్నారు కదా రాజా, వాడు తెలివైనోడు. వాళ్ళ ఊరికి దారి లేదు, ఇల్లేమో చిన్నది, తనకేమో స్థలం లేదు, వండి పెట్టే భార్య లేదు. ఎప్పుడైతే మిమ్మల్ని భోజనానికి పిలిచారో నన్నేమో అన్ని ఏర్పాట్లు చేయమన్నారు. ఇప్పుడు మీకు వండి పెట్టాలంటే రాణిగారన్నా రావాలి, మీ కూతురన్నా రావాలి. మీ కూతురు వాడింటికి వెళ్ళి ఎలా వండి పెడుతుంది? తన భార్య కాకుండా. కాబట్టి రాజా, వాడు చాలా తెలివైనోడు రాజా, మీ దేశాన్ని పరిపాలించడానికి యోగ్యుడు రాజా. అతను మీ అల్లుడిని చేసుకోండి, మీ కూతురు అతనికి ఇచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యానికి అతన్ని యువరాజును చేయండి రాజా, బాగుంటుందంటే, ఓరి వీడు సామాన్యుడు కాదు. వాడు చేసింది ఏమిటయ్యా అంటే, రాజా మీ వెండి వద్దు, మీ బంగారం వద్దు, మీది ఏది వద్దు, మీరు మా ఇంటికి వస్తే చాలు రాజా. దేవుడు నీ ఇంటికి వస్తే చాలు. ఈరోజు నీకు నాకు కావలసింది వెండి బంగారములు కాదు, చదువు సంధ్యలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, వీటన్నిటికీ ఆధారమైనటువంటి దేవుడే నీ ఇంటికి వస్తే సకల ఆశీర్వాదాలు ఆయనతో పాటు నీ ఇంటికి వస్తాయి. అడుగుతున్నా, ఈరోజు సకల ఆశీర్వాదాలకు ఆధారమైనటువంటి దేవుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించి సకల దీవెనలు పొందుకుంటావా? ఆ రోజు ఆ కుర్రోడు అదే చేశాడు. రాజుగారి దగ్గర బహుమానం తీసుకోవడం కంటే రాజుగారిని మా ఇంటికి ఆహ్వానిస్తే సకల బహుమానాలు నాకు ఉంటాయి. ఎటువంటి బహుమానం పొందుకున్నాడో తెలుసా? దేశాన్నే పరిపాలించే బహుమానం రాజును తన ఇంటికి ఆహ్వానించడం ద్వారా పొందుకున్నాడు. సహోదరి సహోదరులు, నువ్వు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, ప్రపంచాన్నే పరిపాలన చేసే మహా గొప్ప చక్రవర్తి. ఆ చక్రవర్తి అయినటువంటి దేవుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తే ఎంత బాగుంటుంది. ఆయన ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. కానీ వినో, ఆయన ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన ప్రశాంతంగా ఉండడానికి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ పరిశుద్ధంగా నువ్వు జీవించకుండా ఆయన ఉన్నాడని తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టానుసారంగా జీవించావంటే దాని మూల్యము చెల్లించక తప్పదు. 2, 20 సంవత్సరాలు మందసము అనగా దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అర్థమైంది, మన జీవితాలు ఇలా అఘోరించడానికి కారణం ఏమిటంటే, మన జీవితానికి జీవానికి ఆధారమైనటువంటి దేవుని సన్నిధిని మనం కోల్పోయాం. మాకొద్దు అని చెప్పి దేవుని సన్నిధిని మనం దూరం చేసేసాం. కాబట్టి దేవుని సన్నిధి మనకి అవసరము, అత్యవసరము అని చెప్పి దేవుని సన్నిధి లేకుండా జీవించటము ఎంత అయోమయమో, ఎంత అస్తవ్యస్తమో, ఎంత అపాయమో వారు గ్రహించారు. కాబట్టి ఏడవడం ప్రారంభించారు. చదవదాం రండి, 7వ అధ్యాయంలో ఉందన్నమాట. కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు మందసము వారికి దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవాను గూర్చి దుఃఖించుచు ఉండగా
ఇశ్రాయేలీలందరికీ అర్థమైంది ఏమిటంటే దేవుని సన్నిధిని మనం కోల్పోయాం, దేవుని సన్నిధికి మనం దూరం అయిపోయాం. సాధించింది ఏమిటి? మన జీవితంలో మనం ఏమీ సాధించలేకపోయాం, దేవుని సన్నిధిని పోగొట్టుకొని. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి, దేవుని సన్నిధిని పోగొట్టుకుని ఎవరైనా ఏమైనా సాధించారా అని అంటే ఏమీ సాధించలా. సహోదరి సహోదరులు, దేవుడు కూడా అంతే. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, మనల్ని హత్తుకోవాలనుకుంటున్నాడు, మనల్ని ఎత్తుకోవాలనుకుంటున్నాడు, మనల్ని ముద్దాడాలనుకుంటున్నాడు. కానీ మనలో ఉన్న మురికే ఆయన ప్రేమ మనల్ని అనుభవించకుండా చేస్తుంది, ఆయన దాచిపెట్టిన ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తుంది. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితంలో దేవుని ప్రేమ అనుభవించకుండా దేవునికి దూరంగా పెట్టిన పాపమేమిటో నీకొక్కడికే తెలుసు, నీకొక్కదానికే తెలుసు. దేవుడు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టేసే అయ్యా, దాన్ని విడిచిపెట్టేసే అమ్మ, నీకోసం శ్రేష్టమైన ఆశీర్వాదాలు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నాను. నువ్వేమో ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, ఆ అబ్బాయి చుట్టూ తిరుగుతున్నావు, సారాయి షాపు చుట్టూ తిరుగుతున్నావు, బ్రాందీ షాపు చుట్టూ తిరుగుతున్నావు, వేశ్యల చుట్టూ తిరుగుతున్నావు, పాపిష్టి ఏరియాల్లో తిరుగుతున్నావు. నేనేమో నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకంటూ అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వాలని, నీ కుటుంబానికి నువ్వు అండగా నిలబడే వ్యక్తిగా చేయాలని, నీకు మంచి ఉద్యోగం ఇవ్వాలని, మంచి జీవిత భాగస్వామిని ఇవ్వాలని, మంచి గృహాన్ని ఇవ్వాలని, నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదంగా ఆదర్శంగా మార్చాలని నేను సకల ఆశీర్వాదాలు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వేమో పాపిష్టి లోకం చుట్టూ, లోకస్తుల చుట్టూ తిరుగుతున్నావు. ఎంతకాలం ఇలా తిరుగుతావు? వదిలేసాయి పాపిష్టి లోకాన్ని, లోకంలో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టేసాయి. నా చేతుల్లో నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకో రా అని ప్రభువు పిలుస్తున్నాడు. ఈరోజు వస్తావా? వస్తాను అన్నవారు మనం వచ్చి ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన నీ సన్నిధి లేకుండా ఈ లోకంలో మేము మనజాలము నాయన, మన్నలేము నాయన. అదే సమయంలో నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము మా ఇష్టానుసారంగా జీవిస్తే, మా జీవితంలో పాపానికి, లోకాశలకు, అపవిత్రతకు తావిస్తే, నాయన నువ్వు చూస్తున్నావు అనేటటువంటి భయం కూడా లేకుండా మేము నిర్భయంగా తప్పు చేస్తే ఖచ్చితంగా నువ్వు మనసులో గాయపడతావు. ఆ తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని సరిచేయడానికి మమ్మల్ని శిక్షిస్తావు. ఆ శిక్ష నలుదిక్కుల నుంచి రావచ్చు, అనారోగ్యం రూపంలో రావచ్చు, ఆపద రూపంలో రావచ్చు, ఆర్థిక సమస్య రూపంలో రావచ్చు, మరొక మార్గంలో వచ్చి మా మీద పడవచ్చు. నాయన నిన్ను గాయపరిచి చేతులారా మేము గాయాలు కొని తెచ్చుకోవడం కంటే నువ్వు మా ఇంట్లో ఉన్నావని, మాతో ఉన్నావని గుర్తించి నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయ్యా. ఇది మొదలుకొని పరిశుభ్రంగా జీవించి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించగలిగిన మహాకృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.